ఏపీలో తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం పంగనామాలు పెట్టింది. ఈ నెల 12న తల్లికి వందనం చేపట్టనుండగా రెండో ఏడాదే చంద్రబాబు, లోకేష్ చేతులెత్తేశారు. ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనుండగా పథకంపై ఇంకా స్పష్టం రాలేదు. స్కూల్ తెరిచే నాటికి ప్రతి ఏటా తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చారు. 2 ఏళ్లలో ప్రతి విద్యార్థికి 17,000 రూపాయలు ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా డబ్బులు జమ చేస్తారో లేదో కూటమి ప్రభుత్వం ప్రకటించలేదు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి ఈ ఏడాది పంగనామాలు పెట్టినట్టుగానే కనిపిస్తుంది. వాస్తవానికి జూన్ 12వ తేదీ నాటికల్లా ప్రభుత్వ పాఠశాలలు తెరిచే లోపే ప్రతి సంవత్సరం కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ కూడా ప్రకటించారు. సో మొదటి ఏడాది వాస్తవానికి ఇది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసినటువంటి అమ్మఒడి పథకానికే తల్లికి వందనం పథకంగా పేరు మార్చారు. పేరు మార్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం 2024 విద్యా సంవత్సరం 24-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకాన్ని పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 84 లక్షల మంది, సుమారుగా 83 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మొదటి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాది ఆ ప్రతిపక్షాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అంతా ఆందోళన చేసిన తర్వాత గత ఏడాది నుండి అమలు చేస్తున్నాం. జూన్ 12వ తేదీన నిధులు విడుదల చేశారు. గత ఏడాది జూన్ 12న అది కూడా 20 లక్షల మంది విద్యార్థుల సంఖ్యను తగ్గించారు. 84 లక్షల నుండి సుమారుగా 67 లక్షలకి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేశారు. 20 లక్షల మందిని తగ్గించేసిన తర్వాత గత ఏడాది కూడా 15,000కు బదులు 13,000 మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మొదటి ఏడాది 15,000, రెండో ఏడాది 2,000, మొత్తం 17,000 ప్రతి ఒక్క విద్యార్థికి అగ్రమం పెట్టారు. సో ఈ ఏడాదైనా రెండో సంవత్సరానికే, అంటే గత ఏడాది నుండి జూన్ 12 రిలీజ్ చేశారు కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులంతా ప్రతి ఏడాది కూడా ఖచ్చితంగా ఇది అమలు చేసి తీరుతారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఏడాది అమలు చేసింది కాబట్టి అని ఈసారి కూడా అంతా భావించారు. కానీ ఇప్పుడు రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోబోతున్నాయి, విద్యా సంస్థలు అన్ని తెరుచుకోబోతా ఉన్నాయి. జూనియర్ కాలేజీలు కూడా, విద్యార్థులు కూడా స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్లబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఆ విద్యాకానికి సంబంధించిన యూనిఫామ్స్, ఆ షూస్, అదేవిధంగా పుస్తకాలకు సంబంధించిన గ్యారంటీ లేదని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు పెట్టి, ఇప్పుడు తల్లికి వందన నిధులకు సంబంధించి కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయలేదు, కేబినెట్ లో ఆమోదం తెలపలేదు, ఎంతమంది లబ్ధిదారులు కూడా గుర్తించలేదు. రేపటి నుండి ఇవ్వమని చాలా ఇవ్వట్లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం ఎప్పటి నుండి వాయిదా వేశామో, లేదా జూన్ 12 ఇవ్వాల్సింది జూలైలో ఇస్తామో, లేదా ఆగస్టు ఇస్తే ఎప్పుడు ఇస్తామో కూడా చెప్పనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా. సో రెండో సంవత్సరానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించి దాన్ని అమలు చేసి చూపిస్తే, ఇక్కడ రెండో సంవత్సరానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్లు చేతులెత్తేసినటువంటి పరిస్థితి. సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం నిధుల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా అకౌంట్లో ₹1 కూడా పడేటువంటి అవకాశం లేదు. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ పథకం అమలు చేస్తారో చేయరో కూడా, ఈ ఏడాది ఇస్తారో ఎవరో కూడా, ఇస్తే ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పనటువంటి పరిస్థితి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే ఒకవైపు స్కూళ్లు ప్రారంభమైనప్పుడు రేపటి నుండి ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులంతా కూడా ఫీజులు కట్టాలి. ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివిన విద్యార్థులంతా కూడా ఫీజులు కట్టాలి. ఆ తల్లిదండ్రులకి ఇప్పుడు పెద్ద భారం కాబోతుంది. ఇప్పటికే ఫీజులు కూడా మరొక వైపు అసలు నియంత్రణ అన్నది లేకుండా ప్రైవేట్ స్కూళ్లలో, కార్పొరేట్ స్కూళ్లలో, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో దాదాపుగా ప్రతి ఏటా కూడా 10 నుండి 15% పెంచుకుంటూ వస్తున్న ఈ ఏడాది ఇంకా పెరిగిపోయి ఆఖరికి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా 50,000 నుండి 1,00,000 వరకు కూడా వసూలు చేస్తున్నటువంటి స్కూల్లోనే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి తల్లికి వందన పథకం కూడా ఇవ్వకపోవడం, అసలు ఎప్పుడు ఇస్తారో ఇవ్వరో కూడా స్పష్టత ఇవ్వకపోవడం అనేది విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన కలిగిస్తుంది. అరుణ. ఓకే సతీష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.